పడుకునే ముందు మీ డార్క్ స్కిన్ పైన కేవలం ఈ సీరమ్ని అప్లై చేస్తే గ్లాసీగా జపనీస్ స్కిన్లా తలతల మెరిసిపోతుంది. స్కిన్ని గ్లాసీగా వైట్గా ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలు పిగ్మెంటేషన్ కూడా ఈజీగా తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్. ఇంత మంచి నిగారింపునిచ్చే జపనీస్ స్కిన్ వైట్నింగ్ కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది రైస్ అన్నమాట. దీనికోసం మీరు ఏ రైస్ తీసుకున్నా సరే, అంటే కోపిన్ రైస్ కానీ సన్న బియ్యం కానీ ఏవైనా సరే వీటిని 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. కొరియన్ జపనీస్ సాంప్రదాయాల్లో ఉపయోగించే రైస్ సిరం చర్మాన్ని గాజులా మెరిపిస్తాయి. అలాగే నిగారింపు ఉండేలా చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైస్లో ఉండే నియాసియమైడ్ చర్మం పైన పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, మచ్చల్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో మనం రైస్ని అయితే తీసుకున్నాం కదా, 2 స్పూన్ల వరకు రైస్ని వేసుకున్నాం. అందులో కొన్ని వాటర్ని వేసి బాగా రైస్ని వాష్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని దానికి యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టి ఇలా కాస్త మరిగించండి. మనకి అన్నం అనేది బాగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో నుంచి ఇలా గంజిని అయితే పక్కకు తీసుకోవాలి. అంటే ఇది కాస్త పల్చగా ఉన్నప్పుడైతే తీసేసుకోవచ్చు. అంటే ఎక్కువగా మనకి గట్టి పడకుండా కాస్త పల్చగా ఉన్నప్పుడైతే తీసుకోవాలి. నేను మీకు చూపించడానికని ఒక బౌల్లో రైస్ని అయితే తీసుకున్నాను. మీరు ఇంట్లో అన్నం వండేటప్పుడు అలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. దానికి సపరేట్గా ప్రాసెస్ అయితే చేసుకోవాల్సిన పని లేదు. అంటే ఇంట్లో రైస్ని కుక్ చేసే టైం కాకుండా మనకి సపరేట్గా ఈ రైస్ సిరమ్ని తయారు చేసుకోవాలనుకుంటే వేరే ఒక బౌల్లో 2 స్పూన్ల రైస్ని వేసి ఇలా కుక్ చేసుకొని రైస్ వాటర్ అనేది సపరేట్ అయితే చేసుకోండి. ఇలా నేను తీసుకున్న రైస్ని కాస్త రైస్ ఉంది కాబట్టి వడకట్టేసి ఈ రైస్ని నేను మళ్ళీ ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఈ రైస్ సిరం కోసం వాటర్ని, అంటే కుక్ చేసుకున్న వాటర్లో మనము ఇక్కడ కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ కూడా మన స్కిన్ని ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే లక్షణాలు చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతుంది. ముడతల్ని, నల్లటి మచ్చల్ని తగ్గించడంలో మనకి కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత టీ3 ఆయిల్ని 8 డ్రాప్స్ల వరకు ఇందులో వేస్తున్నాను. టీ3 ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నందున చర్మాన్ని శుభ్రపరిచి గాయాలని త్వరగా మాన్పడానికి, దురదని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ లవంగాల్ని నేను ఒక 15 వరకు అయితే తీసుకున్నాను. దాదాపుగా ఒక 15కి పైగానే ఇందులో వేసి లవంగాల్ని కలుపుకోవాలి. మనం లవంగాలు వేసిన వెంటనే ఇందులో కాస్త రంగు అనేది మారుతూ ఉంటుంది. లవంగాలలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలకు కారణమయ్యి బ్యాక్టీరియాని చంపి మచ్చలని తగ్గిస్తాయి. ఇప్పుడు ఇది కాస్త కలుపుకున్న తర్వాత ఏదైనా కంటైనర్లో, ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు కంటైనర్లో కానీ స్టోర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా ఒక అద్భుతమైన రెమెడీ, అదే లెమన్. ఈ లెమన్లో మనకి కావాల్సినంత సి విటమిన్ ఉంటుంది. దీంట్లో మనకి కావాల్సింది లెమన్ పీల్, అంటే నిమ్మ తొక్క. దీన్ని ఇలా తురుముకున్నామంటే కాస్త నిమ్మ తొక్క అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. లెమన్ని మనము ఫేస్కి అప్లై చేసినప్పుడు ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి. జిడ్డుని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం పైన ఉండే చిన్న మచ్చలు, గుంటలు తగ్గించడానికి లెమన్ పీల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మనకి వ్రింకిల్స్ అనేటివి రాకుండా ఉండడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా మెత్తగా తురుముకున్న ఈ లెమన్ పీల్ని, దీన్ని మెత్తగా తురుముకున్న తర్వాత 1 స్పూన్ అంతా తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ సిరంలో దీనైతే యాడ్ చేసుకుంటాం. ఈ సిరంలో లెమన్ పీల్ని వేసి కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఇది ఒక స్క్రబ్లా పనిచేస్తుంది. స్క్రబ్ అనేది మన చర్మం పైన డెడ్ స్కిన్ని చాలా చక్కగా రిమూవ్ చేసి స్కిన్ని ఈవెన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనం సిరం అయితే రెడీ చేసుకున్నాం. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేనైతే చెప్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇప్పుడు మనం సిరంని అప్లై చేసే ముందు ఒక చక్కని ఫేస్ ప్యాక్ని అయితే ఇక్కడ అప్లై చేసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో 2 స్పూన్ల వరకు చందన్ పౌడర్, అంటే గంధం పొడిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. ఇందులో రైస్ సిరమ్ని అయితే 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం. అంటే మనం రైస్ సిరమ్ని రెడీ చేసుకుంది కాకుండా 2 స్పూన్ల వరకు రైస్ సిరమ్ని పక్కన పెట్టుకోవాలి.
ఈ ప్యాక్లో రైస్ సిరమ్ని యాడ్ చేసి ప్యాక్ని అప్లై చేసినప్పుడు కూడా స్కిన్ అనేది ఒక మంచి గ్లోయింగ్ గ్లాసీగా అవుతుంది. ఇక్కడ హనీని కూడా 1 స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేసి సిరమ్ని అప్లై చేసుకుంటే మనకి డబల్ గ్లో అనేది వస్తుంది. నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ కోసం చందన్ పౌడర్ తీసుకున్నాను కదా. ఒకవేళ మీ దగ్గర చందన్ పౌడర్ లేకపోతే రైస్ పౌడర్ లేదంటే శనగపిండి అయినా సరే వాటికి బదులుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త లెమన్ డ్రాప్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు లెమన్ పడదు అనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా మీరు ఇందులో కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చందన్ పౌడర్ని ఫేస్ ప్యాక్లా మనం యూజ్ చేసుకున్నప్పుడు ఎండలో ఎక్కువగా తిరిగే వారికి చర్మానికి ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలాంటప్పుడు చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి చర్మాన్ని ఆరోగ్యంగా హెల్తీగా ఉంచడానికి చందన్ పౌడర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చందన్ పౌడర్ని ఫేస్ ప్యాక్లా వేస్తున్నాను. ఇప్పుడు ఫేస్ని అయితే చక్కగా వాష్ చేసుకోవాలి. ఫేస్ని వాష్ చేయడానికి నేను ఇక్కడ సోప్ని అయితే యూజ్ చేయడం లేదు. సోప్కి బదులుగా నేను సోప్ పౌడర్ని రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. అదే నేను ఇక్కడ ఫేస్కి అప్లై చేసి ఫేస్ని అయితే వాష్ చేస్తున్నాను. మీకు ఆ సోప్ పౌడర్ కావాలనుకుంటే ఆ వీడియో నేను ఈ వీడియోలో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఎండ్ కార్డులో అయితే చూడవచ్చు. ఇలా చక్కగా ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఒక డౌట్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ సిరమ్ని అప్లై చేసినప్పుడల్లా ఫేస్ ప్యాక్ని అప్లై చేయాలా అని. అదేం లేదు, మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా ఇలా ఫేస్ ప్యాక్ని అప్లై చేస్తూ రెగ్యులర్గా సిరమ్ని అప్లై చేస్తూ ఉండండి. ఫేస్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల మన స్కిన్ పైన డెడ్ స్కిన్ కానీ ట్యాన్ కానీ మన స్కిన్ అనేది ఎక్కడైనా డ్యామేజ్ అయినా కానీ ఫేస్ ప్యాక్ అనేది వాటన్నిటిని రిమూవ్ చేసి చాలా శుభ్రంగా మనకి ఫేస్ని అయితే ఉంచుతుంది. కాబట్టి వీక్లో కంపల్సరీ 2 టైమ్స్ అయినా మినిమంగా ఫేస్ ప్యాక్ని అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేసి సిరమ్ని అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది చాలా స్మూత్గా గ్లాసీగా అవుతుందన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ని 15 మినిట్స్ ఉంచేసి వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము ఈ సిరమ్ని ఫేస్కి అప్లై చేయాలి. దీని నెక్కి ఫేస్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీని ఈవినింగ్ టైంలో అప్లై చేయండి. అంటే మీరు పడుకునేటప్పుడు ఫేస్కి అప్లై చేసి హ్యాపీగా పడుకోవచ్చు. లేదు మాకు చికాకుగా ఉంటుంది అని అనుకుంటే దీన్ని పడుకునే ముందు 1 అవర్ ముందు ఫేస్కి అప్లై చేసేసి చక్కగా వాటర్తో వాష్ చేసుకోండి. మీ ఫేస్ని నైట్ అంతా అలా రెస్ట్గా ఉంచడం వల్ల ఫేస్ కూడా ఆక్సిజన్ని పీల్చి హెల్తీగా ఉంచుతుంది. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. స్కిన్ అనేది జపనీస్ స్కిన్లా మెరిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.